భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నాహుష చరిత్ర నుండి 5వ అధ్యాయం చెదిరిన కళ. మనం పిల్లవాడి వెంటబడి పరుగున రావటంలో తల్లి సంగతి మర్చిపోయాం. పాపం ప్రసవ వేదనలో సొమ్మసిల్లి పడిపోయిన ఆ తల్లి కొంతసేపటికి తెప్పరిల్లి అరదెరిచిన కళ్ళతో పిల్లవాడి కోసం చేతులతో తడుముకుంటూ చూసుకోగా, పిల్లవాడేడి? ఆవిడ గుండె గుబేర్లు మంది. దాసీలంతా మేమెరగమంటే మేమెరగము అన్నారు. క్షణాల్లో అంతఃపురం అంతా గగ్గోలు పెట్టింది. పురిటిళ్ళైనా సందేహించకుండా చక్రవర్తి స్వయంగా పరిగెత్తుకు వచ్చి దగ్గరుండి అంతఃపురం అంతా జాగ్రత్తగా వెతికించాడు. ఏమి లాభం? మహారాణి గుండెలు తల బాదుకుంటూ ప్రాణాలు పోయేలా ఏడుస్తోంది. లోపల దుఃఖపు పొంగు అదుముకోలేక రాజుకు గుండెలు విసిపోతున్నాయి. మహారాణిని ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. అయ్యో భగవంతుడా, ఇదేమి మాయా, ఏమిటి చిత్రం? ఇంతలో పిల్లవాడేమైపోయాడో, ఎవరెత్తుకుపోయారు? ఎవరికి మేము అపకారం చేశాం? అయ్యో, ఎంత అందగాడే నా బిడ్డ, విష్ణుమూర్తే పుట్టాడనుకున్నానే. కళ్ళతో తనివితీరా చూసుకోనేనా చూసుకోలేదే. అయ్యో, వంశోద్ధారకుడు ఎన్నాళ్ళకు పుట్టాడనుకున్నానే. అయ్యయ్యో దత్తాత్రేయ స్వామి దేవా, నువ్వు వరమిచ్చావయ్యా. కొడుకు దీర్ఘాయువు చక్రవర్తి అవుతాడని వరమిచ్చావయ్యా. నా తండ్రి, నీ మాటలు కూడా కళ్ళలేనా? నా తండ్రి కల్లో కూడా నెత్తిన పాలు పోసావు కదయ్యా. స్వామి, ఇప్పుడిలా నిప్పులు పోస్తున్నావేమిటయ్యా? జరిగిందంతా కూడా స్వప్నమేనా స్వామి? ఓరి నా బిడ్డ, ఎంత పాపిష్టిదాని కడుపున పుట్టావురా. ఎక్కడున్నావో, ఏం కష్టాలు పడుతున్నావో. ఓయమ్మో, నేనెందరి పిల్లల్ని కాచేశానో పూర్వజన్మల్లో. ఏ తల్లి బిడ్డలకు ద్రోహం చేశానో. దైవమా, ఎవరైనా దాచుకుని ఉంచిన సొమ్మును అపహరించానేమో. భోజనాల వేళ వచ్చిన అతిథిని కసిరి పంపేశానేమో. అయ్యో, శ్రద్ధాభోక్తులకు కడుపు నిండా అన్నం పెట్టలేదేమో. అయ్యో, ఏం పాపం చేశానో. నా అదృష్టం తలుక్కున మెరిసినట్టే మెరిసిందనుకునే లోపలే మాయమైపోయింది. అయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం మళ్ళీ నాకు ఇలాంటి కొడుకు పుడతాడా? స్వామి దత్తయ్య, మమ్మల్ని ఇలా మోసం చేయటం ధర్మం కాదయ్యా అని ఆవిడ విలువిలా ఏడ్చి అసలే పచ్చి ఒళ్ళు అవటం వల్ల, ఆ పైన ఈ కడుపు చుమ్మల ఘాతం అవటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. మహారాజు కూడా కొంతసేపు మహారాణిలాగా దుఃఖావేశంలో కొట్టుకుపోయాడు. కానీ అతను పురుషుడు, ఆ పైన మహారాజు. అదిగాక సహజంగానే ధీరుడు, అన్నిటినీ మించి వివేకశాలి కనుక గుక్క తిప్పుకొని జాగ్రత్తగా ఆలోచించసాగాడు. ఇంతలో మహారాణికి తెలివి వచ్చి మళ్ళీ ఏడవసాగింది. అప్పుడు రాజరికపు మర్యాదలను పక్కకు పెట్టి ఆమె పక్కనే నేల మీద చతికిలపడి వెన్ను నిమురుతూ మెల్లగా ఓదార్చసాగాడు. దేవి, స్వామి అనుగ్రహం మనకుంది. స్వామి అనుగ్రహాన్ని మనం శంకించరాదు. ఆ అనుగ్రహమే లేకపోతే అసలు పిల్లవాడు ఎలా కలిగాడు చెప్పు? ఆయన మనం అడిగిన వరాల కంటే అధికంగా ఇచ్చాడు. అలాంటి స్వామి మనల్ని వంచిస్తాడా? అది ఎప్పటికీ జరగదు. పోనీ అదలా ఉంచు. నీకొచ్చిన స్వప్నం ఎంత దివ్యమైనది. సౌనిక మహామునీంద్రులంతటి వారు దాని ఫలం ఏమని చెప్పారు? నువ్వే ఆలోచించు. పిల్లవాడు కనిపించలేదు, అంతేగాని ఆపద జరిగినట్లు ఆధారమేమీ లేదు కదా. కనుక మనం స్వామి అనుగ్రహాన్ని శంకించరాదు. అయితే జరిగిన దాంట్లో ఏదో దేవరహస్యం ఇమిడి ఉంటుంది, మనకు తెలియదది. స్వామి చెప్పాడు, సౌనక ముని చెప్పాడు. ఇక సందేహమా? మన పిల్లవాడు మన ఇంటికి తప్పకుండా తిరిగి వస్తాడు. దుఃఖం పనికిరాదు. మళ్ళీ దత్తస్వామిని ప్రార్థిద్దాం లే. రాజు భార్యనిలా ఓదార్చుకుంటూ ఉండగా ఉన్నట్టుండి నారద మహర్షి వచ్చాడక్కడికి. మహర్షి రాక మంచి శుభసూచకమని ఆనందిస్తూ ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరిస్తున్న రాజును చూచి, అలా ఉన్నారేమిటయ్యా అన్నాడు. రాజు తన గోడంతా చెప్పుకున్నాడు. రాజు అంతా ఉద్వేగంగా చెప్పుకుంటే తేలిగ్గా కొట్టుపారేశాడు నారదుడు. ఏం భయం లేదు, వాడే వస్తాడు, వచ్చి చిరకాలం మిమ్మల్ని సేవిస్తాడు అనేసి ఆయన మళ్ళీ తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఆయనకి నిమిషం కాలు నిలవదు. ఆ మాటలు వినేసరికి మహారాణికి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. దత్తాత్రేయ స్వామి వరాలు పొళ్ళైతే అమ్మో, లోకాలు తల్లక్రిందులైపోవా? ఆ స్వామే తమకు గతి అనుకొని ఆ రాజదంపతులు పరస్పరం ఓదార్చుకుంటూ దత్తస్వామిని ప్రార్థించుకోసాగారు. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన గణాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వర అత్రిసుతాయ యోగిన్ రుజీన జలదీపారం ప్రాపయోధ్యః ప్రపన్నాన్ సుతామర సుతాపం దదద్దత్తదేవః తామహ మమర పూజ్యం సిద్ధవధ్యం శరణ్యం పురుష వృషభ మాధ్యం త్వాం ప్రపన్నోస్మి
భూయాహ. స్వామి, నీవిచ్చిన పుత్రుడిని నీవే రక్షించు తండ్రి అని ఇందుమతీదేవి ప్రార్థించసాగింది. స్వామి జగద్గురు, ఈ సంసార సంకటాల నుంచి మమ్మల్ని ఉద్ధరించు తండ్రి. నీ అనుగ్రహం వల్ల నాకు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. పుత్రుడిని కూడా నువ్వే ఇల్లు చేరుస్తావు. అది నేను వేరే కోరుకోనవసరం లేదు కనుక నాకింకా కావాల్సింది ఏదీ లేదు, కోరుకోవాల్సింది ఏదీ లేదు. స్వామి, నీ పాదసేవను నాకు అనుగ్రహించు చాలని రాజు ప్రార్థించుకోసాగాడు. రోజులలా వెళ్ళిపోతున్నాయి. చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. ఆ తల్లిదండ్రులకు అనుదినము నిరీక్షణగానే కాలం గడుస్తోంది. అయినా వారికి అధైర్యం లేదు. 5వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.